టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్కి కింది నెంబర్ను సంప్రదించండి. ఒక యువ నాయకుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేనంత గ్రాఫ్ పెరిగింది తుమ్మల యుగేందర్ గారికి. యుగేందర్ గారి దగ్గరికి వెళ్తే మా ప్రాబ్లం సాల్వ్ అవుతాయి, మా ప్రాబ్లం పక్కా సాల్వ్ అవుతుంది అని చెప్పే ఒక నమ్మకాన్ని ప్రజల్లో ఏర్పరచుకున్నారు. నా అవసరం ఉంది అన్న ప్రతి చోట తుమ్మల యుగేందర్ గారు ముందుంటారు. నేను మినిస్టర్ కొడుకుని అనే ఒక అహంకారం కానీ, ఒక ఈగో కానీ, ఒక కేర్లెస్ కానీ ఏ రోజు చూపెట్టలే. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. సో ఈరోజు మనం కనుక మాట్లాడాల్సి వస్తే ముఖ్యంగా మనం ఒక నాయకుడి గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు ఒక యువ నాయకుడు, ఖమ్మం జిల్లా, తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా, ఖమ్మం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే తనయుడు, మోస్ట్ సీనియర్ నాయకుడు, లీడర్ తుమ్మల నాగేశ్వరరావు గారి తనయుడు తుమ్మల యుగేందర్. తుమ్మల యుగేందర్ గారి గురించి మాట్లాడాల్సుకోవాల్సి వస్తే చాలా వరకు ఖమ్మం నియోజకవర్గంలో అతి తక్కువ సమయంలో ఒక మంచి పేరు, ఒక మంచి నాయకుడు, ఒక మంచి యువ నాయకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి గొప్ప నాయకుడు మన తుమ్మల యుగేందర్ గారు. నేను ఈ గొప్ప నాయకుడు అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశా అంటే, చాలా వరకు చూసుకుంటే అందరు నాయకులు ఫోన్లు చేయంగా 100 సార్లు చేస్తే ఒక్కసారి ఎత్తుతారు. బట్ కాకపోతే తుమ్మల యుగేందర్ గారు మనం ఇప్పుడు ఈ సెకండ్లో ఫోన్ చేస్తే ఈ టైంలో బిజీ ఉన్నా ఒక 1 అవర్ కానివ్వండి, ఒక 5 మినిట్స్ కానివ్వండి, లేదంటే 1 డే కానివ్వండి, కాల్ బ్యాక్ చేస్తారు. కాల్ బ్యాక్ చేసి వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అనేది బ్రీఫ్గా తెలుసుకొని ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ పాసిబిలిటీ ఉందా లేదా కనుక్కొని తిరిగి తనే కాల్ బ్యాక్ చేసి మరి నీ ప్రాబ్లం క్లియర్ అయింది అని చెప్పే గొప్ప నాయకుడు. చాలా ఎగ్జాంపుల్స్ నేను ఏదో ఆషామాషిగా చెప్పాలి అని చెప్పట్లేదు. నేను చాలా వరకు మా ఛానల్ చేసిన సర్వే ప్రకారం కానీ, మా ఛానల్ చేసిన పబ్లిక్ ఒపీనియన్స్ ప్రకారం కానీ చూసుకుంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేనంత గ్రాఫ్ పెరిగింది తుమ్మల యుగేందర్ గారికి. ఈ గ్రాఫ్ పెరగడానికి కారణం ఏంటి, అసలు ఎందుకు ఖమ్మం జిల్లా, ఖమ్మం నియోజకవర్గ ప్రజలు తనని అంత ఓన్ చేసుకుంటున్నారని మేము ఎంక్వైరీ చేయంగా చాలా ఫీడ్బ్యాక్స్ వచ్చాయి, చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్, ఖమ్మం నియోజకవర్గంలో ఇప్పటికీ చాలా మంది హేమీలు ఎమ్మెల్యేలుగా నించున్నారు, ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు, గెలిచారు కూడా. వాళ్ళు చేయని పనుల్ని కూడా తుమ్మల యుగేందర్ గారు ఒకటే ఒక నిర్ణయంతో ముందుకెళ్ళిపోవడం. ఎగ్జాంపుల్, కిల్లా చుట్టూ దగ్గర కొన్ని కిలోమీటర్లు చుట్టూరు ఒక రిటైనింగ్ వాల్ ఉంటుంది. ఆ కిల్లాకి ఒక ప్రహరీ గోడ, దాని మీద దగ్గర ఒక 60 ఫీట్స్ రోడ్డు. దాని అంతటిని కూడా క్లీన్ చేయాలి అని ఒక ఐడియా వచ్చింది చూసారా. ఆ ఐడియాకి సెల్యూట్ చేశారు ఖమ్మం కిల్లా ప్రజలందరూ. అంతేకాకుండా ఖమ్మం కిల్లా ఏదైతే ఖమ్మానికి ఒక ఐడెంటిఫికేషన్ మార్కో, ఆ ఖమ్మం కిల్లా మీద చెరగని ముద్ర వేసుకున్నారు. ఎందుకు అనంటే ఖమ్మం కిల్లాని క్లీన్ చేయాలి, క్లీన్ కిల్లా అనే ఒక కాన్సెప్ట్తో ముందుకొచ్చి ఖమ్మంలో ఉన్న యువత అందరికి ఒక పిలుపిచ్చి చాలా గొప్పగా, మీరు యూట్యూబ్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కానీ ఖమ్మం కిల్లా పైన తనే స్వయంగా ఆ క్లీన్ కిల్లా అనే ఒక కాన్సెప్ట్తో ఆ కిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రోజు ఎర్లీ మార్నింగ్ 5 to ఈవినింగ్ వరకు ప్రతి 24 అవర్స్ అప్డేట్లో ఉంటూ అక్కడ ఉన్న కార్యకర్తలతో, ఎంప్లాయీస్తో, మున్సిపాలిటీ ఎంప్లాయీస్తో దాన్ని క్లీన్ చేసుకుంటూ చాలా సక్సెస్ఫుల్గా చేశారు. అంతేకాకుండా తుమ్మల యుగేందర్ గారు గురించి చెప్పాలి అని అంటే చాలా వరకు చూసుకుంటే ప్రతి ఒక్క, ఇప్పుడు మీరే చూడొచ్చు, తన దగ్గరికి వెళ్తే, యుగేందర్ గారి దగ్గరికి వెళ్తే మా ప్రాబ్లం సాల్వ్ అవుతాయి, మా ప్రాబ్లం పక్కా సాల్వ్ అవుతుంది అని చెప్పే ఒక నమ్మకాన్ని ప్రజల్లో ఏర్పరచుకున్నారు. సో ఈ నమ్మకం 100% ఫ్యూచర్లో వాళ్ళందరికీ యూజ్ కావాలి. ఈ నమ్మకం నిలబెట్టుకుంటారు యుగేందర్ గారు పక్కా. అంతేకాకుండా ఇంకో మెయిన్ థింగ్, చాలా వరకు కూడా కొంతమంది ఇన్స్టాలో కానీ సోషల్ మీడియాలో కానీ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తా ఉంటారు. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ చూసుకుంటూ వెళ్తారు తప్ప ఆ ప్రాబ్లంని చూసి రెక్టిఫై చేసే గొప్ప నాయకుడు తుమ్మల యుగేందర్ గారు. బెస్ట్ ఎగ్జాంపుల్,
నాతోటి ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే మన సోషల్ మీడియాలో మన ఛానల్స్లలో ఖమ్మంలో పలానా ఇష్యూ అని చెప్పి మనం అప్లోడ్ చేస్తే చాలు, దాన్ని చూసి అప్పటికప్పుడు దానికి సంబంధిత అధికారులతో మాట్లాడి అప్పటి కొన్ని సంవత్సరాల నిరీక్షణ ఆ ప్రజలకు, అది ఆ లైటింగ్ పెట్టేయడాలు కానీ లేదంటే రోడ్ల మరమ్మతులు కానీ కొన్ని సంవత్సరాల నిరీక్షణ కూడా ఒక సోషల్ మీడియాలో చూసో తన దృష్టికి వచ్చినమ్మటే ఇది దేని ద్వారా వచ్చింది, ఏ నాయకుడి ద్వారా ఈ సమస్య క్లియర్ అవుతుంది అని ఏమీ ఆలోచించడు. క్లియర్ చేసిన తర్వాతగా దాని గురించి మాట్లాడతారు, క్లియర్ చేసిన తర్వాతగా అక్కడ ప్రజల్ని కలుస్తారు. అది పక్కన పెడితే ఇంకా చాలా వరకు యుగేందర్ గారు స్కూల్ పిల్లల క్షేమం గురించి కానీ ఇంకా చాలా అసలు ఎక్కడైనా సరే ఒక చిన్న ప్రోగ్రాం ఉన్నా ఎక్కడున్నా సొంత ఇంట్లో చిన్న ఫంక్షన్ అయినా సరే ఆఖరికి ఈ చోట నేను అవసరం, ఈ ప్రదేశంలో నేనుంటే వీళ్ళకి ఇక్కడ ప్లస్ పాయింట్ అవుతుంది అన్న ప్రతి ఒక్క పనిలో కూడా తుమ్మల యుగేంద్ర గారు ముందుంటారు. నా అవసరం ఉంది అన్న ప్రతి చోట తుమ్మల యుగేంద్ర గారు ముందుంటారు. సో చాలా వరకు తుమ్మల యుగేందర్ గారికి అనొచ్చు ఒక మినిస్టర్ కొడుకు, ఓ మినిస్టరు చాలా రాజకీయాల అనుభవం ఉన్నటువంటి మినిస్టర్ కొడుకు అనే పేరు మీకు అందరికి అనిపించవచ్చు. బట్ కాకపోతే ఏ ఒక్క రోజు కూడా మా నాన్న మినిస్టర్, మా నాన్న ఇంత రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి అనే ఒక ఈగో లేని వ్యక్తి. చూసుకోవచ్చు, సర్పంచ్ అయినా కార్పొరేటర్ కొడుకులు సర్పంచ్ కొడుకులు ఈ రోజుల్లో భూమి మీద ఆగట్లే, మనం చాలా చూసాం, ఇప్పటికీ మీకు తెలియంది కాదు. కాకపోతే ఏ ఒక్క రోజు కూడా నేను మినిస్టర్ కొడుకుని అనే ఒక అహంకారం కానీ ఒక ఈగో కానీ ఒక కేర్లెస్ కానీ ఏ రోజు చూపెట్టలే. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా మంది మినిస్టర్స్ కొడుకుల మీద ఒక న్యూస్ రావచ్చు, ఒక కాంట్రవర్సీ కంటెంట్ ఒకటి రావచ్చు. బట్ ఈ టోటల్ ప్రయాణంలో తుమ్మల యుగేందర్ గారి ప్రయాణంలో తుమ్మల నాగేశ్వరరావు గారి రాజకీయాల్లో ఉండంగా ఏ ఒక్క రోజు కూడా తుమ్మల నాగేశ్వరరావు కొడుకు ఇలా చేశాడు, తుమ్మల నాగేశ్వరరావు గారి కొడుకు పలానా స్కామ్ లో ఇరుక్కున్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారి కొడుకు అధికార దుర్వినియోగం చేశారు అనే మాట ఏ రోజు కూడా ఎక్కడ ఏ న్యూస్ పేపర్లో కూడా రాలే. అంత నిక్కాసైన నాయకుడు అనుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఆఖరికి తనని నమ్ముకున్న కార్యకర్తలను పరామర్శించడం, ఇంకా చాలా కార్యక్రమాలు, కిల్లా క్లీనింగ్ ప్రోగ్రామ్ లో ఇది చాలా చాలా వరకు ఎర్లీ మార్నింగ్ 5కి 6కే లేసి ఎర్లీ మార్నింగ్ 4:30 5 to 6 లోపే జనాల మధ్యలోకి వెళ్ళడం, వాళ్ళ సమస్యలు కనుక్కోవడం. చాలా వరకు అసలు ఒక నాయకుడు అంటే ఇలా ఉంటారా అని చెప్పి అతి తక్కువ టైంలో ఖమ్మంలో గ్రాఫ్ పెరిగిన వ్యక్తి ఎవరంటే తుమ్మల యుగేందర్ గారు. అసలు ఈ గ్రాఫ్ అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా పెరిగింది. నాకు తెలిసి ఫ్యూచర్ టార్గెట్ ఏంటి, ఫ్యూచర్ లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారా రావట్లేదా అదంతా తన వ్యక్తిగతంగా చూసుకుంటే గనక. బట్ కాకపోతే తుమ్మల యుగేందర్ గారికి వచ్చినంత ఈ గ్రాఫ్ నెక్స్ట్ టర్మ్ లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఖమ్మం ప్రజలు చాలా భరోసాగా ఓటేసి మరి గెలిపించుకునేంత నమ్మకానికి గెలిపించుకున్నారు తుమ్మల యుగేందర్ గారు. సో ఫ్యూచర్ లో తుమ్మల నాగేశ్వరరావు గారు లాగా తుమ్మల యుగేందర్ గారు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఖమ్మం నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి లీడర్గా, ఒక యూత్ని ఆదరించి ఒక మంచి లీడర్గా యువతకి రానున్న రోజుల్లో మీ సపోర్ట్ ఉంటూ యువత రాజకీయాల్లోకి రావాలి. ప్లస్ వ్యవసాయం గురించి కూడా ఇప్పుడు మాక్సిమం ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, మా అంటే మినిస్టర్ కొడుకుని మంచిగా లగ్జరీ కార్లో తిరుగుకుంటూ పబ్బులు అవి ఇవి ఎంజాయ్ చేసుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. బట్ కాకపోతే 24 గంటల్లో ఒక మనిషి 24 hours లో మినిమం ఒక 5 to 6 hours ఖాళీ టైం ఉంటే కనుక 100% వ్యవసాయానికి ఇంట్రెస్ట్ చూపెట్టే మెంటాలిటీ మన తుమ్మల యుగేందర్ గారిది. వ్యవసాయంలోకి రావాలి, వ్యవసాయం చేయాలి అని యువతకి ఇప్పటికీ కూడా ఒక గైడ్ లైన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళే మెంటాలిటీ. సో ఈ టైంలో ఈ జనరేషన్ లో చూసుకుంటే గనక ఇటువంటి అరుదైన వ్యక్తి, మాక్సిమం ఒక అరుదైన నాయకుడు రానున్న రోజుల్లో ఫ్యూచర్ 100% ఖమ్మం ప్రజలకి, తెలంగాణ ప్రజలకి ప్లస్ ఖమ్మం యువతకి కూడా 100% సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ తుమ్మల యుగేందర్ గారు. Keep in touch. Please touch subscribe button.